కూడా ఓకే అని అక్కడ యా. గుడ్ ఈవినింగ్ మేడం శ్రీదేవి గారు, వెరీ గుడ్ ఈవినింగ్. సో వెల్ డన్ అండి, ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 10cc బిజినెస్ బిల్డ్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ మాస్క్ ఇంకొంచెం రిమూవ్ చేయండి, మీ మాస్క్ ని జస్ట్ కొంచెం రిమూవ్ చేయండి చాలు. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం, మీరు మీ డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి అక్కడ, వర్కింగ్ అవర్స్? నాకు అంటే ఇప్పుడైతే బి షిఫ్ట్ సార్. నాకు ఈ రోజు నుంచి 2 to 8 సార్. 2 to 8:30 9 అయిపోద్ది. ఓకే. నాకు అంటే మీటింగ్ వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది కానీ అంటే మామూలుగా వింటాను అప్పుడప్పుడు. మేడం కూడా చెప్పాను, మేడం ఇలా ప్రాబ్లం అవుతుంది, మొబైల్ అది తీసేసుకుంటున్నారు, మరి మా ఇన్ఛార్జ్ కూడా ఇలా కంప్లైంట్ ఇచ్చింది, కొంచెం నాకు కూడా కొద్దిగా ఇచ్చేయండి మేడం మీటింగ్ లో అని చెప్పాను. మేడం గారు కూడా బాగానే సపోర్ట్ చేశారు యా మేడం, నాకు. మీరు ఎప్పుడు అంటే జాయిన్ అయ్యారు ఈ పర్యావరణంలో, ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? నేను ఫిబ్రవరి 20న జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్. ఓకే, మీకు అక్కడ వచ్చే జీతం ఎంత అండి, మీరు చేస్తున్న దగ్గర జీతం ఎంత అండి? నేను ఇక్కడ 15 ఇయర్స్ నాది ఎక్స్పీరియన్స్ సార్. 15 ఇయర్స్ నాకు 15,000 వస్తుంది సార్. 1 ఇయర్ కి అంటే 1000 రూపీస్ పెంచినట్టు. యా, వెరీ గుడ్. చూడండి ఫ్రెండ్స్, మీరు అందరూ విన్నారా? 15 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తుంటే అక్కడ ఉండే గ్రోతింగ్ ఏంటంటే 1 ఇయర్ కి 1000 చొప్పున ఆవిడకి పెరుగుకుంటూ వచ్చింది. ఓకే మేడం, మీరు ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు దాకా మీరు ఫరెవర్ నుంచి ఎంత ఎర్న్ చేస్తుంటారు మనీ? ఫస్ట్ 3-4 మంత్స్ అయితే నేను దీనికోసం అంటే పెద్దగా తెలియక అలాగ డిలే చేశాను సార్. ఓకే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఏం పట్టించుకోలేదు. అంటే ఇది అందరూ ఫ్యాక్ అంటున్నారు అని చెప్పేసి అలా ఉండిపోయాను. ఆ తర్వాత ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ నాకు కొంచెం తెలిసింది. ఒకసారి మేడం ఫోన్ చేశారు, అన్ని మీటింగ్లకి అటెండ్ అవుతున్నారు కదా, ఎందుకు మీరు వెనకబడుతున్నారు, ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. మనీషా మేడం గారు ఫోన్ చేశారు. ఆ తర్వాత యాడ్ ఇచ్చాను సార్. ఆ మంత్ లో 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి నాకు కొంచెం నమ్మకం వచ్చింది. ఫస్ట్ మంత్ లోని 13,076 రూపీస్ ఎంత పడింది సార్, వెరీ తీసుకున్నాను. గుడ్. అంటే మీకు ఆ ఒక విషయం తర్వాత అండి, మళ్ళీ ఒక విషయం, మీరు 15 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. 15 ఇయర్స్ గా పనిచేస్తే 15,000 శాలరీకి పెరిగింది. బట్ ఇక్కడ ఒక 1 మంత్ మీరు కష్టపడి పని చేయడం వల్ల 13,000 వచ్చింది ఇన్కమ్ అనేది. సో ఎలా ఫీల్ అయ్యారు? సార్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నేను మా మేడం కూడా చాలా మరి థ్యాంక్స్ చెప్పాను. మా అప్లైనర్ కూడా పుల్లయ్య సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. సో ఈ మంత్ మీరు 10cc బిజినెస్ కంప్లీట్ చేశారు. ఇన్కమ్ ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే 20 ఏవో వస్తుంది అనుకుంటున్నాను సార్. వావ్! 5 30,000 వస్తుందండి మీకు. 30,000 ప్లస్ వస్తుంది ఈ మంత్ మీ ఇన్కమ్. మళ్ళీ అంటే 12 cc చెయ్యాలి అని అనుకుంటున్నాను సార్ ఈ మంత్ ఎండింగ్ లో. మంత్ ఎండింగ్ లో 12cc అంటే ఇంకొక 2cc నేనా, ఇంకా ఎక్కువ చేయొచ్చండి. ఈ 10 రోజులు, ఇంకా ఇంకా 8 రోజులు టైం ఉంది, 7 రోజులు టైం ఉంది. మీరు ఫోకస్ చేస్తే చేయగలరు. కంపల్సరీ ఇంకొక సార్ ఈ అంటే మంత్. టాప్ వన్ రావడం చూడండి. టాప్ 1 అంటే ఇప్పుడు ఏంటంటే, సో మినిమం ఒక 20cc గోల్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా అది మీరు ఎలాగైనా సరే మీరు గెయిన్ అవ్వగలరు. తప్పకుండా మరి చేస్తాను మీకు సార్. మా మేడంకి అయితే మాట ఇచ్చి వచ్చాను సార్. నేను గుంటూరు ఈవెంట్ కి వచ్చిన తర్వాత నేను మేడం సూపర్వైజర్ అయితే నేను హైదరాబాద్ వస్తాను మేడం, లేకపోతే రానని చెప్పాను సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్ కమిట్మెంట్ అండి. సో ఇలాంటి కమిట్మెంట్ ఉంటేనే మనం ఎక్కడైనా సరే ఏదైనా సాధించగలం. యా మేడం, మీరు వర్క్ చేస్తూ మీరు చేస్తున్నారు కదా, సో మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? ఇక్కడైతే నాకు చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి సార్. హాస్పిటల్ అయితే మొబైల్ ఎలవ్ లేదు. కానీ నేను ఫాలోఅప్ చేయాలంటే కొంచెం టైం తీసుకొని అంటే వాష్రూమ్ కి గట్టుకు వెళ్ళేసి వాళ్ళకి లింకులు పెట్టి మళ్ళీ తర్వాత వెళ్ళి చూసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. మళ్ళీ ఎస్. మాట్లాడతాను. యా మేడం, నిజంగా చాలా హార్ట్ఫుల్ గా ఉందండి మీ స్టోరీ మాత్రం. సో వింటుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. యా మేడం, సో మీ మీ లైఫ్ టైం గోల్ ఏంటి అసలు? ఈ ఫరెవర్ లో మీ లైఫ్ టైం గోల్ ఏంటి? మేనేజర్ అవ్వాలని నా గోల్ సార్. 1 lakh ఇన్కమ్ కావాలి సార్ నాకు. సో ఎలాగైనా ఖచ్చితంగా మేనేజర్ కొట్టి 1 lakh ఇన్కమ్ లెర్న్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు మీరు కూడా? ఎస్ సార్. ఎస్. సో మీరు ఎర్న్ చేస్తారు, 100% ఎర్న్ చేస్తారు. బట్ ఆ మేనేజర్ అనే పొజిషన్ ఎప్పటిలోకి అవ్వాలనుకుంటున్నారు మీరు? నేను ఇయర్ ఎండింగ్ లో అవ్వాలని అనుకుంటున్నాను సార్, నా టార్గెట్ అయితే. ఓకే. సో మీరు ఇక్కడ ఈ బిజినెస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనకి 10cc బిజినెస్ కంప్లీట్ చేశారు. ఈ 10cc అవును బిజినెస్ సార్. కంప్లీట్ చేయడానికి మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ దొరికింది ఇక్కడ? నాకు మా మేడం గారు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మేడం చెప్పింది నేను ప్రతిదీ వింటున్నాను సార్. మేడం ఏది చెప్తే అది ఫాలో అవుతున్నాను సార్. ఓకే, అంటే మీ అప్లైనర్, మీ మేనేజర్ చెప్పింది ఏదైతే ఉందో అది ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ అవును సార్. ట్రైనింగ్స్ రెగ్యులర్ గా వింటారమ్మా మీరు? ట్రైనింగ్స్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారా? ట్రైనింగ్స్ అంటే నాకు వీలైనప్పుడు వింటున్నాను సార్. ఇలాగ డ్యూటీలో వచ్చినప్పుడు అంటే వీలు కాకపోతే వినట్లేదు సార్. మేడం చెప్తున్నాను సార్ ఇలాగ అవ్వట్లేదని. యా, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీరు ఇంకా ట్రైనింగ్ తీసుకుంటే, అంటే ట్రైనింగ్ తీసుకోకుండా ఆఫ్ ద ట్రైనింగ్స్ తీసుకొని ఎంత బిజినెస్ చేస్తే, ఇంకా ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా మీరు బెటర్ గా బిజినెస్ చేస్తారు. సో ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మీరు ఖచ్చితంగా మేనేజర్ అయిపోతారు.
మేనేజర్ అవ్వడమే కాదండి, డిసెంబర్ ఎండింగ్ పెట్టుకోండి, డెడ్ లైన్ పెట్టుకోండి, డిసెంబర్ కల్లా అలాగనే మేనేజర్ కొట్టాలి. ఓకే సార్. థాంక్స్ సార్. అంటే నా పొజిషన్ చేంజ్ అయితే జాబ్ కూడా మానేయాలనుకుంటాను సార్. రిజైన్ ఇచ్చేయాలనుకుంటున్నాను. 100% అండి. మీ పొజిషన్ 100% చేంజ్ అవుతుందండి. ఓకేనా? సో, అన్ని విధాల సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ అందరూ కూడా వెయిట్ చూస్తున్నారు. మీకు మీ అప్లైన్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ సపోర్ట్ ఎనీ టైమ్ ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ థాంక్స్ సార్. ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థాంక్ యూ సార్. థాంక్ యూ. వెల్కమ్. యాహ్! చూసారా ఫ్రెండ్స్ ఒకసారి? విన్నారా? ఆవిడ మాటలు విన్నారా? పార్ట్ టైమ్‌గా చేస్తుందావిడ. ఇంకా ఫుల్ టైమ్ చేస్తే మన అంచనాలకి దాటి బిజినెస్ చేస్తదావిడ. ఆవిడ ఒక మాట చెప్పారు నాకు, నాకు కళ్ళంట నీళ్లొస్తున్నాయన్నమాట ఆ మాట చెప్తే. సో, ఫాలో అప్ చేయడానికి టైం లేకపోతే, సో, వాష్‌రూమ్‌కని చెప్పి అబద్ధం ఆడి మరి ఎళ్లి వాళ్ళకి లింకులు పంపించడం, వాళ్ళకి ఫాలో అప్ చేయడం చేస్తున్నానని చెప్పారు. హాట్స్ ఆఫ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్స్ ఆఫ్ టు యూ.